హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సలార్ సో రీసెంట్ గా డిసెంబర్ 22వ తారీఖున సినిమా ప్రేమికుల కోసం వచ్చినటువంటి ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా గురించి ఇది హిట్టా ఫ్లాపా అన్న విషయాల గురించి మాట్లాడడం మహా తప్పు అన్న విషయం నాకు బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా దగ్గర వింటారు ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఆఫ్ ద పాన్ ఇండియా అన్న విషయం మీకు ఈ పాటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇప్పటికే ఎన్నో చూసేస్తుంటారు. యాక్చువల్లీ గవర్నమెంట్ పుణ్యమాని చాలా వరకు సినిమాని సోషల్ మీడియాలో పెట్టకుండా మాక్సిమం చాలా మంది సినిమా థియేటర్కి వెళ్ళి చూసారనమాట. సో మొత్తానికి అసలు ఈ సినిమాని రివ్యూ పరంగా పక్కన పెడతా, అంటే రివ్యూ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి అసలు డైరెక్టర్ ఏమనుకున్నాడు, అసలు కరెక్ట్ గా ప్రశాంత్ నీల్ అనుకున్నటువంటి అవుట్పుట్ అయితే ఇవ్వగలిగాడా, అండ్ సెకండ్ పార్ట్కి ఇచ్చినటువంటి లీడ్స్ ఏంటి, అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి, అసలు ప్రభాస్ క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా అనే దాని విషయాలు అని ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు అందరికీ ఉంటే వాటిని కొంచెం క్లారిఫై చేయడానికి ఈరోజు మీ ముందరకు వచ్చేసారనమాట. సో ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు మన వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే సినిమా రివ్యూ కాకుండా డైరెక్టర్ ప్రాస్పెక్టివ్ ఎలా ఉంది, అంటే సినిమాని అనుకున్న విధంగా తీసాడా, ఇందులో ఏమైనా మైనస్లు ఉన్నాయా, కథ పరంగా ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయా, అండ్ దీనికి ఇచ్చినటువంటి సెకండ్ పార్ట్ లీడ్ ఏదైతే ఉందో సో దా లీడ్ ఎలా అనేది కరెక్ట్గా ఇచ్చారు, అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి అనాలిసిస్ని ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డైరెక్టర్ విజన్. సో ప్రశాంత్ నీల్ గారి విజన్ వచ్చేసరికి ఆయన ఖచ్చితంగా 100% ఆయన ఎలా అయితే అనుకున్నాడో ఆ కథని అలానే తీసాడని మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఒక హీరో క్యారెక్టర్ అంటే ఆయన మైండ్లో రాసుకున్నటువంటి కథకి సరైన కట్అవుట్ ఉండాలి. సో ఆ కట్అవుట్ ఎక్కడ ఉందంటే మన ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గరే ఉందన్న విషయం ప్రశాంత్ నీల్ గారికి పక్కా తెలుసు అనమాట. సో అందుకనే ప్రభాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ మూవీకి సంబంధించినంత వరకు. సో ఒక మూవీ అన్నది మాక్సిమం మనం ఎగ్జాంపుల్కి పాత మూవీ చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ ఒక ఓల్డ్ మూవీ చూసుకున్నట్లయితే కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అలానే హీరో డైలాగ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే తనకు తను బలవంతుడు అన్న విషయం తెలుసు, దాన్ని చెప్తూనే కూడా కథని ముందుకు తీసుకెళ్లారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే హీరోకి ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ గారి అంటే కూడా అంటే సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో హీరో రోల్ ప్లే చేసే వాళ్ళకన్నా కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనమాట. సో ఈ సినిమాలో ప్రభాస్ గారికి డైలాగ్స్ పెద్దగా లేవు. కాస్త ఇది జనాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హీరో దగ్గర నుంచి ఒక పంచ్ డైలాగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రశాంత్ నీల్ కాస్త ఆ ట్రెండ్ ని వేరే విధంగా సెట్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే పంచ్ డైలాగ్స్ లేదంటే హీరో ఎలివేషన్ హీరో కాకుండా సిచ్యువేషన్స్ ఎలివేట్ చేస్తే బాగుంటాయి అన్న వర్షన్ లో డైరెక్టర్ తీసుకొచ్చాడేమో. అండ్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు. సో అందువల్ల అప్డేట్స్ కూడా వెరీ లేట్ గా ఇస్తూ వచ్చారు. అండ్ టికెట్స్ విషయంలో కూడా చాలా డిలే చేశారు. ఓకే వాట్ ఎవర్, మొత్తానికైతే తను అనుకున్నటువంటి విజన్ ని ఖచ్చితంగా చూపించగలిగాడని అర్థమవుతుంది. అండ్ ఇందులో మనకి ప్రభాస్ గారిది ఒక ఇది ఉంటుంది, ఏమంటారు, ఒక మదర్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే లేట్ గా ఇంటికి రాలేదు, 7:30 అయిపోతున్న కొడుకు ఇంటికి రాలేదన్నప్పుడు మదర్కి బయలుదేరుతుంది దుపట్టా కప్పుకొని. సో ఆ టైంలో ప్రభాస్ గారు మనకు సరిగ్గా కలిసి గమనించినట్లయితే ఒక ఏదో థింగ్ ని ఇలా పట్టుకొస్తారు, బరువుని ఏదో ఎత్తుకొస్తారు. సో ఇక మళ్ళీ అట్లా లేట్ చేయనమ్మా అంటారు. అదే వస్తువుని మనం బ్యాక్గ్రౌండ్ లో కానీ చూసుకున్నట్లయితే ముగ్గురు వ్యక్తులు మోసుకొస్తారనమాట. సో అక్కడే మనకి ప్రశాంత్ నీల్ గారు తన విజన్ చూపించారంటే హీరో ఎంత బలవంతుడు అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చాలా డీటెయిల్ గా చూపించారనే చెప్పాలి. సో ప్రశాంత్ నీల్ ఎక్కడ ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వలేదు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది. అండ్ ప్రశాంత్ నీల్ విజన్ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, ఆల్రెడీ మన కేజీఎఫ్ లో చూస్తున్నాం కాబట్టి. బట్ ఈసారి మన ప్రభాస్ తో చూసినటువంటి ఒక పాన్ ఇండియా మూవీని ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని, అండ్ తను అనుకున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అలానే మనకి ప్రెజెంట్ చేశాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఈ సలార్ సినిమా ద్వారా. ఈ సినిమాలో మనకి కొన్ని దగ్గరలో మాత్రం గూస్ బంప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇన్ కేసు తెలియని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ వాళ్ళు క్యూరియాసిటీ కలిగించాలి కదా. సో అందుకోసమే చెప్తున్నాను అనమాట. సో ఎలివేషన్ స్పాట్స్ వచ్చేసరికి సినిమాలో ఎక్కడెక్కడ ఉంటాయంటే సో ఇంటర్వల్ బ్యాంగ్ ముందర అనమాట. సో ఎప్పుడైతే హీరో మదర్ ఎప్పుడైతే నువ్వు ఫైట్ చేయొచ్చు అని ఒక పర్మిషన్ ఇస్తారో అక్కడ ఇచ్చినటువంటి ఎలివేషన్ ఒక లెవెల్లో ఉంటుంది. సో ఆ సీన్ మీరు థియేటర్లో చూస్తేనే దాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వన్ వాస్ దట్ కోడి కథ. ఐ మీన్ లేడీస్ అందరూ ఒక చోట ఉంటారు, మనకి జాలిరెడ్డి లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో మనకు కనిపిస్తారనమాట. సో ఆ జాలిరెడ్డి దగ్గర ఐ మీన్ ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి మనకి ఇంకొక ఎలివేషన్ వస్తుంది. లైక్ మనం పోస్టర్లో చూస్తుంటాం చుట్టుపక్కల కత్తుల్లాగా వచ్చేటట్టు. ఆ సీన్ థియేటర్లో చూసినప్పుడు సీరియస్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఫుల్ రక్తపాతం, రక్తంతో తడిసే ముద్దయాడా ప్రభాస్ అన్నట్టు ఉంటుంది. అండ్ కట్అవుట్ వాజ్ అల్టిమేట్లీ నాకు తెలిసి అటువంటి కట్అవుట్ తెలుగు ఇండస్ట్రీలోనే లేదు అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు. సో ఆ విధంగా ప్రశాంత్ నీల్ సలార్ కోసం ప్రభాస్ ని తయారు చేశాడనే చెప్పుకోవాలన్నమాట. అండ్ అటువంటి ఎలివేషన్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ లో కూడా అంటే సో వచ్చిన వాళ్ళందరినీ వరద అండ్ దేవ కలిసి కుమ్మేస్తుంటారు. బట్ వీళ్ళ మధ్యలో జరిగేటటువంటి కాన్వర్సేషన్ ఏదైతే ఉందో అది చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు మాట్లాడుకునే మాటల వల్ల మన ఫేస్ లో ఒక స్మైల్ అయితే వస్తుంది. సో మరికొద్ది రోజులు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఐ థింక్ చాలా మంది చెప్పినట్టు
ఇది 1000 crores క్లబ్లోనే కాదు, ఖచ్చితంగా 2000 అంటే 2000 కోట్ల క్లబ్లో కూడా చేరే ఛాన్సెస్ సలార్ మూవీకి ఉంది అన్నది నా ఉద్దేశం. నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనిపించింది ఏంటంటే దాని నెగిటివ్ విషయం, హీరోకి డైలాగ్స్ లేవు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో హీరోకి కొంచెం డైలాగ్స్ ఇచ్చున్నా కొంచెం పంచులు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కదా, కొంచెం ఆబ్వియస్లీ పంచులు ఎక్స్పెక్ట్ చేస్తాం. నార్మల్ మూవీ లవర్సే పంచులు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక మంచి డైలాగ్ వస్తుంది. అప్పటికి ప్రభాస్ ఏ మాట మాట్లాడినా పంచని మనం అనుకున్నాం. ఏమంటారు, మనం ట్రైలర్ కూడా చూసుకున్నట్లయితే నిన్నోడు ముట్టుకోకూడదు అన్న డైలాగ్ కూడా మనం ఒక పంచలని తీసుకున్నాం. బట్ ఇంకొంచెం ఎలివేషన్ వచ్చి ఉంటే, ఇంకొన్ని డైలాగ్స్ పడి ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కదా. లైక్ మనకి చాప్టర్ 2లో పడినట్టు వైలెన్స్ లైక్ ఆ వర్షన్ అయినా పడి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి అంటే కాస్త ఫస్ట్ హాఫ్ ఎందుకో లాగ్ అయిందేమో అనిపించింది. అంటే ఒక సీరియల్ వర్షన్లో లాగుతున్నట్టు అనిపించింది, చిన్న సీన్ ఎక్కువసేపు సాగదీస్తున్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సినిమా కథ వేరే ఉంది కానీ, బట్ స్టార్టింగ్ ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి కొద్దిసేపు కూడా ఎందుకో కాస్త బోరింగ్ అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. అండ్ తర్వాత థర్డ్ వన్ విషయానికి వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ మీద మనకి ప్రశాంత్ నీల్ గారి సినిమా ఎలా తీస్తారో మనకు బాగా తెలుసు. బట్ ఈ సినిమాకి సంబంధించిన వరకు మదర్ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ మనకి కేజీఎఫ్ సినిమాలో చూసుకున్నట్లయితే మదర్ సెంటిమెంట్ అనేది స్లోగా నెరేట్ చేస్తూ, అంటే కేవలం నువ్వు మాత్రమే పరిగెత్తు, నువ్వు మాత్రమే ముందుకెళ్ళు, వీలైతే తీసుకెళ్ళు అనే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మదర్ క్యారెక్టర్ ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి కథలకు అన్న వర్షన్లో ఉంటుంది. సో సొసైటీకి తను సహాయం చేయలేదు అన్న విషయాన్ని మేబీ మనకి చాప్టర్ 2లో ఎందుకు తన కొడుకుని కంట్రోల్ చేసింది, తనంత బలవంతుడైనా ఎందుకు కంట్రోల్ చేస్తున్న విషయాన్ని మనకు ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో చూపిస్తారని అనుకుందాం. బట్ ఆ మదర్ క్యారెక్టర్ చిన్న గమనించినట్లయితే దట్ కేక్ కట్ చేసి ఆ ప్లాస్టిక్ కత్తికి చాలా ఎలివేషన్ ఇచ్చారని చెప్పాలి. అంటే ప్లాస్టిక్ కత్తి పట్టుకున్నా కూడా వాళ్ళ అమ్మ ఆపేస్తున్నాం, దాన్ని ఇచ్చే నా చేతికి భద్రంగా తీసుకుంటారు. సో ఈ సీన్ చూసినప్పుడు మరీ ఓవర్ ఎలివేషన్ ఇచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అలానే మదర్ క్యారెక్టర్ పర్సనల్గా నాకైతే అనిపించింది కాస్త బోరింగ్ అని. మీకు ఏమనిపిస్తుంది ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి, సో మనం ఒక మూవీ తీసుకున్నప్పుడు సాంగ్స్ అనేవి చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు సాంగ్స్ అంత ఆకట్టుకోలేదు, ఎక్సెప్ట్ దట్ మదర్ సాంగ్ ఒక్కటి పక్కన పెడితే. మిగతా సాంగ్స్ కూడా పెద్దగా లేవు, 1-2 సాంగ్సే ఉన్నాయి, పెద్దగా ఎక్కువ కూడా లేవు. అండ్ అంటే నేను మేబీ వినలేదేమో కొన్ని దగ్గర, ఎందుకంటే హీరో ప్రభాస్ అని చూస్తూనే అలా ఉండిపోయిన కొన్ని సీన్లు అయితే పాట కూడా నేను సరిగ్గా వినలేదు. హీరోయిన్ శృతి హాసన్ కూడా చాలా చిన్న రోల్, అంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అయినా వీళ్ళ క్యారెక్టర్లు అవసరం లేదనుకున్న క్యారెక్టర్లే మనకి స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉంది. బట్ శృతి హాసన్ షీ ఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. బట్ ఆవిడ చాలా తక్కువ, అంటే ఆమె ద్వారానే మనకి కథ తెలుస్తుంది కానీ ఆమె ప్లే చేసినటువంటి రోల్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ అనిపించింది. అండ్ ఆవిడకి హీరోకి మధ్య కూడా పెద్దగా కెమిస్ట్రీ సీన్స్ లాంటివి పెద్దగా లేకపోవడం, సో లవ్ స్టోరీని తగ్గించారేమో అనిపించింది. అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలో లవ్ సీన్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి, అంటే స్టోరీ నడుస్తున్నప్పుడు కూడా లవ్ సీన్స్ అనేవి ఆటోమేటిక్గా నడుస్తున్నాయి. బట్ ఈ సినిమాలో ఆ సీన్స్ లేకపోవడం, సో ఓవరాల్గా నాకు ఇవి నెగిటివ్ పాయింట్స్ లాగా అనిపించారు అనమాట ఈ సినిమాకి సంబంధించినంత వరకు. అదర్వైజ్ సినిమా వాస్ ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా సినిమాని చెత్త కొట్టేసాడని చెప్పాలి. సో నాకు అనిపించినటువంటి నెగిటివ్ పాయింట్స్ ఇవన్నమాట. సో మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతామంటే లీడ్ అన్నది, అంటే సెకండ్ పార్ట్, ఇది సీజ్ ఫైర్ పార్ట్ 1 ఇది. సో చాప్టర్ 2కి వచ్చేసరికి సలార్ చాప్టర్ 2 ఎలా ఉండబోతుంది జస్ట్ ఒక అనాలిసిస్గా ట్రై చేసి చూద్దాం. సో ఈ సినిమాలో ఈ దేవ అనేటటువంటి క్యారెక్టర్ ఫ్రెండ్ కోసం, అంటే చిన్నప్పుడు తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ని కాపాడాడు అన్న ఒక విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఏదో రోజు దాన్ని తిరిగి ఇచ్చేయాలి, చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు కాబట్టి తిరిగి ఇచ్చేయాలి అన్నదానికి ఫ్రెండ్ అడిగినటువంటి ఒక మాట, నాకు ఆ కుర్చీ కావాలి అని అడుగుతాడు అనమాట. సో ఫైనల్గా ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇందులో 3 తెగలు ఉంటాయని చెప్తారనమాట. సో ఇందులో మన్నార్ తెగ ఒకటి, సో సంథింగ్ వేరే తెగలు, ఇట్లా 3 తెగలు ఉంటాయి. సో అందులో హీరో మరో తెగకి చెందినవాడు అన్నది సినిమా క్లైమాక్స్లో రివీల్ చేసేటటువంటి ఒక విషయం. సో ఇప్పుడు చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఫైనల్లో మనకి హీరోని కూడా అడుగుతుంది, అసలు హీరోకి తెలుసా, అసలు అతనికి దేవ అనేటటువంటి ఆ వ్యక్తికి తెలుసా అని అడుగుతుంది అనమాట. సో రియల్ ఇన్ కేస్ మనం అనాలిసిస్ చేస్తే నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది అన్న విషయం దగ్గరికి వచ్చేసరికి, సో తన దేవ ఫ్రెండ్ అయినటువంటి వరద అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సీట్ని వరదాకైతే ఇచ్చి తీరుతాడని మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 2010లో మనకి చూపించారు ఫ్లాష్ బ్యాక్ని, 2017లో హీరో వేరే ప్లేస్లో ఉంటాడనమాట, అస్సాం లాంటి ప్లేసెస్లో స్టే చేస్తుంటాడు. సో అప్పటికి మనకు కథ అర్థమైపోయింది, అప్పటి వరకు ఆ సీన్ని ఎవరు ఆపలేదు. సో ఆపారు అన్న వెంటనే మనకి ఇంటర్వెల్ బ్యాగ్ ముందర తీసుకొస్తారనమాట. సో ఆ కుర్చీలో మనకి వరద కనిపిస్తాడు. సో దీన్ని బట్టి చూస్తే పార్ట్ 2లో ఎలా ఉంటుందంటే హీరో మొత్తానికి మిగతా వాళ్ళందరినీ కూడా చంపేసి, లేదంటే మొత్తం మీద వరదకి సీట్ రావాలంటే ఏం చేయాలనే విషయంగా ఆలోచించి, సో ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళి మొత్తానికి తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అన్న విషయం మనకు క్లియర్ కట్గా అర్థమైంది. అండ్ హీరోకి ఈ విషయం తెలుసా లేదా అన్న విషయాన్ని మనకు ఖచ్చితంగా చాప్టర్ 2లో ఎలా రివీల్ చేయబోతాడు ప్రశాంత్ నీల్ అన్నదైతే మనకు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. అండ్ దీంట్లో కొంచెం అక్కడక్కడ నార్మల్ అంటే సాదాగా ఉంది అని అనిపించిన విషయాలు ఏంటంటే, చాప్టర్ 1 అంటే కేజీఎఫ్ చాప్టర్ 1ని ఎలాగైతే ఎండ్ చేశాడంటే ఒక
పర్సన్ చనిపోయిన తర్వాత ఆ కుర్చీ చుట్టూ ఈగలు దూరినట్టు, అంటే ఎవరు కూర్చుంటారని ఆలోచించినట్టు ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే అనమాట. ఈ కుర్చీ కోసం ఎవరు కొట్టుకోబోతారు, ఎలా చూడబోతారు అనే విషయాన్ని మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇందులో మనం ఒక థియరీని కానీ తీసుకున్నట్లయితే వరద సిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి, సో శ్రీయారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్లే చేసిన రోల్ ప్రకారం, సో ఆవిడికి తెలుసు దేవా స్ట్రెంగ్త్ ఎంత అన్న విషయం ఆవిడికి తెలుసు. అలానే వరద కోసం ఎంత ప్రాణాలు ఇస్తాడు దేవా అన్న విషయం కూడా ఆమెకు తెలుసు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలంటే ఏం చేయాలంటే ఈ సీన్ ని ఆపితే ఖచ్చితంగా వరదకి కోపం వస్తుంది. ఆ విషయం వాళ్ళ అక్కకి తెలుసు. ఈ సీన్ ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది, దేవాకి మాత్రమే ఉంది. సో అందువల్లనే వీళ్ళిద్దరిని కలిసేలా చేసి వీళ్ళిద్దరి మధ్య వైరం పొంగేలా చేసింది ఖచ్చితంగా వాళ్ళ సిస్టరే అన్న విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతాయి. అండ్ మనకి పార్ట్ 1లో నేను చూసిన సలార్లో కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో నేనే కలిసేలా చేశారు, దిస్ మై ప్లాన్ అని చెప్తుంది. లైక్ ఈ వర్షన్లో చూసుకుంటే ఇక్కడ మనకి మహాభారతం క్యారెక్టర్స్ కనిపిస్తాయి అనమాట. ఇందాక చెప్పినట్టు ఎలా అయితే దుర్యోధనుడు కర్ణుడు బాండింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య బాండింగ్. సో అక్కడక్కడ మనకి శకుని కనిపిస్తారనమాట. సో శకునీస్ లైక్ నాకు ఎందుకు మహాభారతం చూసినట్టు అనిపించింది. అండ్ అంతేకాకుండా నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క సిరీస్ ని కొంచెం అక్కడక్కడ మిక్స్ చేశారేమో అని అనిపించింది. సో ఇది నా వర్షన్లో మాత్రం. మేబీ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ సలార్ సినిమా ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఎందుకంటే నాకు నిన్నే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో ఒక థియేటర్ కూడా ఒక సినిమాని ఎలా హైప్ చేస్తుందని మేము చాలా ఏమంటారు ఫస్ట్ డే కదా టికెట్స్ దొరక్క ఒక దారుణమైన థియేటర్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే దాని గురించి అప్పుడు అతి దారుణం. మొత్తం మీద అయితే ఫైనల్గా ఈ సినిమాకి నేను మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే సినిమా నాకు ఆ ఎలివేషన్ బాగా నచ్చింది. సో అది ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి థియేటర్లో చూస్తాను. మాక్సిమం వీటిని పైరసీలు చూడకుండా మాక్సిమం థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి సినిమాలు ఊరికే రావు. సో ఇది ఇవాల్టి సలార్ మూవీ అప్డేట్. అండ్ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.